హలో అండి, అందరికీ వెల్కమ్ టు చందు7. అందరికీ శుభోదయం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేనైతే మీ చందుని. ఈ వీడియో వచ్చి ఈరోజు మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి 5:50 అవుతా ఉంది. 5:50కి అప్పుడే తెల్లగైపోయింది. ఇప్పుడైతే ఇంకా నిద్ర లేచాను. ఈరోజు ఇంకొక విశేషం ఉందండి. మా బబ్లు 6:30 కల్లా స్కూల్ వెళ్ళాలంట. అందుకని చెప్పి నన్ను హడావిడి చేసేసినాడు నిన్న నైట్ నుంచి. ఇంక 6:30 అంటే 7 అవుతుంది లేండి. ఇంకా వాళ్ళు కూడా చెప్తారు ఒక అరగంట ముందే. ఇప్పుడైతే లేచి ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా బయట అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటానండి. ఆ తర్వాత ఇంట్లో పని చూసుకుంటాను. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ నొక్కితే మీకు ఆల్ అని వస్తుంది. ఆల్ అని ఒత్తినామంటే మీకు నేను పెట్టిండే ప్రతి వీడియోను నేను పెడతానే మీకు వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక ఇంట్లో ఉండే ఇల్లాలిగా ఏదో ఒక నా చిన్ని ప్రయత్నము. ఇంకైతే 6 అవుతా ఉందని చెప్పి బబ్లునైతే లేపానండి. ఇంకా లేచాడు. పిల్లలకైతే నేను ఒకటే చెప్తానండి, లేవగానే ఫస్ట్ రైట్ సైడ్ లేవగానే దేవుళ్ళని చూడాలని చెప్తాను. రోజు ఇలాగే చెప్తానండి. ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. కానీ మనం ఫస్ట్ నుంచి ఎలా అలవాటు చేస్తామో అలానే కదండి. ఇంకా మా బెడ్రూమ్లో అయితే కూడా రాధాకృష్ణులు అలాగే వినాయకుని ఫోటో అయితే పెట్టుకున్నామండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ లేస్తానే నేను బెడ్షీట్లు మాత్రం మర్చిపోనండి. ఎందుకంటే మనం లేవంగానే బెడ్షీట్లు బెడ్ అంతా క్లీన్ చేయాలంట. క్లీన్ చేసుకున్న తర్వాతే వేరే పని చేసుకోవాలంట. ఎంతోమంది ఇదే చెప్తున్నారు కదండి ముందు నుంచి. ఇప్పుడైతే బెడ్లు ఉన్నాయి, కానీ మనము ముందంతా కింద పనుకునే వాళ్ళము. లేవగానే ఫస్ట్ కసు నూక్కోవాలని చెప్పి అన్నీ క్లీన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు బెడ్లు వచ్చిన తర్వాత ఉన్నీలే అక్కడే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఫస్ట్ లేవగానే మనం మొదలు చేయాల్సిందే పని బెడ్షీట్లు మర్చిపోవడము. ఇంకా మా బబ్బులు ఈరోజు కాబట్టి 6కి లేచినాడు కాబట్టి మామూలుగా అయితే 7:30 8 అవుతుంది లేవడానికి. ఇంకా బబ్బులు అయితే బ్రష్ చేస్తున్నాడు. నేనైతే ఇంకా బయట లోపల అంతా ఇళ్ళంతా చిమ్ముకొని బయట అంతా క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ బయట అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే ఇంట్లో క్లీన్ చేసుకుంటాను. మన పెద్దవాళ్ళు అదే చెప్తారు కదండి, ఫస్ట్ బయట క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఇంట్లో క్లీన్ చేసుకోవాలని చెప్పి. మా ఇంటి ముందర అయితే సిమెంట్ ఉంది. మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సిమెంట్ ఉంది కాబట్టి నేనైతే ఎక్కడ పేడ అలకడం అలాంటివి ఏం చేయనండి. ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తులసమ్మకైతే ఒకసారి నమస్కరించుకుంటాను. ఇంకా స్నానం చేయలేదు, కానీ ముగ్గు వేసేటప్పుడే నమస్కరించుకొని ఇంకా ముగ్గు అయితే చాలా అందంగా ఉందండి. రంగులతో ఇలాగే వేసుకుంటుంటాను రోజు. ఇంకా పాలతనైతే మేము లేవకముందే వస్తాడండి. వచ్చి బయట ఒక బకెట్ పెట్టింటాను. ఆ బకెట్లకైతే పాలు వేసి వెళ్ళిపోతాడు. ఇంకా ముగ్గు అంతా వేసుకున్న తర్వాత రోజు ఇలాగేనండి చేసేది. ముగ్గు బయట ఊడ్చుకొని ముగ్గు వేసుకున్న తర్వాత పాలైతే తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా రోజు నైట్ ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటానండి. వంట ఇళ్ళంతా క్లీన్ చేసుకొని సామాన్లన్నీ కడుక్కొని ఆ తర్వాతే పనుకునేది. ఇంకా నైట్ అంతా క్లీన్ చేసుకున్నా కూడా మార్నింగ్ ఒకసారి గ్యాస్ అయితే తుడిచేసుకుంటాను. ఇలా తుడుచుకోవాలంటండి. ఇలా తుడుచుకోవడం వల్ల మనం పనుకున్న తర్వాత లేవగానే అవే బట్టలతో ఉన్నాం కదా, స్నానం చేస్తాం కదా, అలాగే ఇది కూడా. ఇంకా ఫస్ట్ స్టవ్ తుడుచుకున్న తర్వాత ఫస్ట్ అయితే పాలే అండి. పాలు పెట్టిన తర్వాతే నేను వేరే ఏదైనా వంటకు పెట్టేది. డైలీ ఇలాగే చేస్తాను. ముందు నుంచి మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే ఫాలో అవుతాను తప్పితే నేను కొత్తగా ఏమి చేయాలని కూడా అనుకోను. ఇంక ఈరోజు అయితే తొందరగా వెళ్ళాలి అంటున్నారు కాబట్టి నూడిల్స్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ నీళ్ళు పెట్టి నీళ్ళలో కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసుకొని అవి వేడైన తర్వాత నూడిల్స్ వేయాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా నూడిల్స్. మా ఆడపడుచు మా వారు ఆదోనికి వెళ్ళారు. అక్కడ నుంచి ఇచ్చంపించింది. మా ఊర్లో అయితే నూడిల్స్ అస్సలు దొరకవండి, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అలాగే క్యారెట్,
దోసకాయ అయితే వేసుకున్నానండి. ఇంకా ఇలా ఉడికిన తర్వాత ఫుల్గా బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలాగైతే నీళ్ళన్నీ అన్నం వార్చినట్ల వార్చేసుకోవాలా, అన్నం వంపుకునేట్లా. నేను యూట్యూబ్లో చూసినానండి, వీడియో యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను. నూడిల్స్ అయితే బాగున్నాయని కొద్దిగా కారం ఎక్కువైందండి, గరం మసాలా వేసాను అందుకని. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలోకి ఆయిల్ వేసి ఒక 4 కోడిగుడ్లు అయితే వేసానండి. ఈ కోడిగుడ్లు తేవడానికే లేట్ అయింది. మార్నింగ్ అంత తొందరగా షాపులు తెరవరు కదండి. ఇప్పుడైతే 6:30 అవుతా ఉంది టైము. ఇంకా కోడిగుడ్లు వేసేసి అవి బాగా కలుపుకొని అందులోకే మనం తురిమి పెట్టుకోండే క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే మనం వేసుకునే కూరగాయలు అయితే బాగా ఫ్రై అయిపోతాయి. ఇంక ఈరోజు విశేషం, పిల్లలు అంత తొందరగా వెళ్ళడానికి విశేషం ఏమంటే కళ్యాణ కర్ణాటక అని చెప్పి కర్ణాటకలో ఒకటి చేశారండి. అది ఎందువల్ల చేశారంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కర్ణాటకలోని 6 జిల్లాలకి స్వతంత్రం రాలేదంటండి. ఎందుకు రాలేదంటే ఈ 6 జిల్లాలను నిజాములు పాలించే వాళ్ళంట. వాళ్ళు అంత తొందరగా విడిచి వెళ్ళలేదంటండి. అందుకని ఆ 6 జిల్లాలని వాళ్ళు విడిచి వెళ్ళిన దినాన్ని, ఈ రోజుని కళ్యాణ కర్ణాటక అని చెప్పి సెలబ్రేషన్ చేస్తారంటండి. అది ఈరోజేనంట. అందుకే మా పిల్లలు అంత తొందరగా వెళ్ళాలని అవసరం చేస్తున్నారు. బబ్లు అయితే 7కి, ఇంకా మా పాపలు అయితే 8కి వెళ్ళాలంటండి. ఇంత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నేను 2-3 బ్రేక్లైన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే నాన్ స్టాప్గా మాట్లాడడం వల్ల నా వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. అందుకనే ఇంకా అక్కడ దాని గురించి చెప్పి ఇక్కడ న్యూడిల్స్ గురించి చెప్పలేదు చూడండి నేను ఎట్లా చేశాను అనేది. ఇంకా ఫస్ట్ అవన్నీ మగ్గిన తర్వాత న్యూడిల్స్ వేసుకొని మళ్ళీ కారము, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఇంకా బబ్బులకి అయితే పెట్టి చేశాను. ఇంక పిల్లలు అయితే తినేస్తున్నారు. అలాగే బాక్స్ కూడా కట్టేశాను. టైం అయితే 7 అవుతా ఉందండి. ఇంకా మా బబ్బులు అయితే రెడీ ఎట్లున్నాడండి. ఐడెంటిటీ కార్డ్ అయితే మొన్న ఇచ్చారండి బబ్లుకి. వచ్చినాక మీకు ఐడెంటిటీ కార్డు గురించి ఒక డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇంకా బబ్లుకి అయితే బాగా చెప్పి పంపించేశాను. ఇంకా పాపలు ఇద్దరు 8కి వెళ్తారు కదండి. బబ్లు వెళ్ళిన తర్వాత ఇద్దరికి జడలైతే వేసి పంపించేస్తాను. ఫస్ట్ టైం చేసిన న్యూడిల్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. కొద్దిగా కారం ఒకటి ఎక్కువయింది. ఇప్పుడు తిన్న తర్వాత ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు. అందుకనే రోజు ఇలాగే అండి, మార్నింగ్ రోజు ఇలాగే. ఈరోజు అయితే న్యూడిల్స్ కాబట్టి వంట కొంచెం తొందరగానే అయ్యింది. ఇంకా చపాతీ, రొట్టి లేక వేరే ఏమన్నా ఐటమ్స్ పెట్టుకున్నానంటే చాలా లేట్ అవుతుంది. 7కి వెళ్ళాలని చెప్పి తొందరగా చేసేసాను. ఇంక మధ్యాహ్నంకి మళ్ళీ చేసుకోవాల్సిందే నేను. ఇంకా మధ్యాహ్నంకి అయితే నేను ఒక్కదాన్నే ఉంటానండి. ముగ్గురు వెళ్ళిపోతారు బాక్సులు తీసుకొని. ఇంకా ఆ తర్వాత నాకు ఏదో ఒకటి చిన్న చితగా చేసుకుంటూ ఉంటానులేండి. ఇద్దరికి జడలు వేసేదే నాకు ఒక అరగంట పైనే టైం తీసుకుంటుందండి. అలా అంతే కదండి. ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉండి అని అంటుంటారు. ఇంకా మా వారైతే 10 గంటలకల్లా పిల్లలు వెళ్ళిపోతారు కదా, ఇంక అప్పటి నుంచి ఏం పని ఉంటుంది నీకే అని అంటారండి. అది కూడా మీకు ఒక ఎపిసోడ్ తీసి పెడతాను. 10 గంటలకు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఎలా ఉంటుందనేది. ఇంకా పిల్లలిద్దరిని పంపించేసి ఆ తర్వాత స్నానం అయితే చేసేసి ఇంకా పూజ అయితే రెడీ చేస్తానండి. పూజ అంతా చేసేసరికి ఈరోజు అయితే 9 కల్లా పూజ అంతా అయిపోయింది. మామూలుగా అయితే ఇలా ఉండదు, ఇంకా లేట్ అవుతుంది. ఇంకా పూజకి వచ్చి పువ్వులు మా పెరట్లోనే ఉన్నాయండి. మా ఇంటి ముందర బసవన్న గుడి, నందీశ్వరుడు గుడి ఉంది అని చెప్పాను కదా మీకు నా ముందు వీడియోస్లో. అక్కడే పూల మొక్కల్ని నాటుకున్నాను. అక్కడ ఉండే పూలతోనే పూజ అయితే చేసేసానండి. అలాగే గులాబీలు కూడా మా వారు బెంగళూరులో డ్యూటీ చేస్తారు కదా, వారం గులాబీలు అయితే కంపల్సరీ తెస్తారండి. గులాబీలు, చేమంతిలు.
ఈరోజు మంగళవారం అని అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో అలా పూజ చేసుకుంటే మంచిదని గులాబీలు అయితే పెట్టి పూజ చేసుకున్నాను. ఇంక ఇదేనండి నా మార్నింగ్ రొటీను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయడము అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి ప్లీజ్. మా ఇంట్లో పూజ గది అయితే ఇలాగ ఉంటుంది. ఇంకుంటానండి మరి, బాయ్.